దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 21వ వచనం. నేను ఇలాగున మాట్లాడుచు ప్రార్థన చేయుచు ఉండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గాబ్రియేలను ఆ మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను. ఈ దానియేలు ఈ పుస్తకంలో నుండి కొన్ని మాటల్ని మనం ధ్యానించుకుందాం. ఇక్కడ రాయబడిన సంగతులను గురించి నేను మాట్లాడడం లేదు. మనలో ప్రతి ఒక్కరు కూడా మనకు వాక్యం మన చేతిలో ఉంది కాబట్టి సమయం దొరికినప్పుడల్లా దేవుని వాక్యం చదివి ధ్యానించాలి. ఈ అధ్యాయాలు వచనాలు తర్వాత వచ్చాయి కాబట్టి ఒక అధ్యాయము 2 అధ్యాయాలు అట్లా కాకుండా ఒక 15 నిమిషాలు లేకపోతే అరగంట అట్లా వాక్యాన్ని చదివితే బాగుంటుంది. ఈ అధ్యాయాలు వచనాలు మనం రెఫరెన్స్ చెప్పడానికి ఉపయోగపడతాయి. అవి కొన్నిసార్లు డిస్ట్రాక్ట్ కూడా, అవి కొంచెం మనల్ని తప్పిస్తాయి కూడా సరిగా అర్థం చేసుకోకుండా. వచనాలు అధ్యాయాలు లేకుండా ఉంటే కనుక అది చక్కగా చదువుకోవడానికి బాగుంటుంది. అయితే రెఫరెన్స్లు తీయాలి కాబట్టి మనకు అధ్యాయాలు వచనాలు అవసరం. మనం ప్రతి ఒక్కరు కూడా ప్రభు ఆశించేది ఏమిటంటే మనం దేవుని వాక్యాన్ని గనపరచాలి, ఎక్కువ చదువుకోవాలి, ప్రశ్నించాలి. దేవుడు ఏం చెప్తూ ఉన్నాడు, ఎందుకు చెప్తూ ఉన్నాడు, నాకు ఇందులో ఉండే సందేశం ఏమిటి, నేనేం చేయాలి, అట్లాంటి మనం దేవుని వాక్యాన్ని ఆ విధంగా చదువుకోవాలి. దేవుని వాక్యం విన్నప్పుడు దేవుని ప్రజలు సాష్టాంగ నమస్కారం చేసినారు, తల వంచి దేవుని స్తుతించినారు, గణపరిచినారు. దేవా నీ జ్ఞానం ఎంత గొప్పది అన్నారు. అట్లా మన రెస్పాన్స్ అట్లా ఉండాలి అన్నమాట. ఆ విధంగా దేవుని వాక్యం చదివినప్పుడు మనకు సంతోషం కలగాలి. దేవుని వాక్యం చదివినప్పుడు దేవుని యొక్క మనసులో మనకు ఎలాంటి స్థానం ఉందో దాన్ని కనిపెట్టి చూడాలి. దేవుని యొక్క ప్రణాళికలో నేను ఏంటి, నా స్థానం ఏంటి, దేవుడు నన్ను ఏ విధంగా అయినా భవిష్యత్తులో చూడాలనుకుంటున్నాడు, నాకు కలిగిన భాగ్యం ఏమిటి, ఇవన్నీ కూడా దేవుని వాక్యంలో మనం ఎత్తుకోవాలి. మనకి ఇంట్రెస్ట్ అవన్నీ, మన సంగతులను మనమే దేవుని వాక్యంలో వెతుక్కోవాలి. అది దేవుడు కోరుతూ ఉన్నాడు. దేవుని యొక్క మనస్సులో, దేవుని యొక్క ప్రణాళికలో మన యొక్క స్థానాన్ని మనం చూడగలిగితే మనం కరెక్ట్గా మరి ఈ లోకంలో దేవుని పిల్లలుగా జీవించడానికి వీలవుతుంది అన్నమాట. కొన్ని అంటే మనకున్న పరిధులను బట్టి మనం పొరపాటు పడతాము, నిర్లక్ష్యం చేస్తాము. మనకున్న అజ్ఞానం, అవివేకం, మూర్ఖత, లేకపోతే అవిశ్వాసము, లేకపోతే మనకున్న పరిధులను బట్టి కొన్నిసార్లు సత్యాన్ని మనము దాటవేస్తాము, లేకపోతే సత్యాన్ని మనకు తెలియకుండా మనం పోతామన్నమాట. కాబట్టి ఇక్కడ వాక్యం చెప్పేది వెరీ లిటిల్, కానీ వ్యక్తిగతంగా మనం చదువుకోవాలి, మనం లోతుగా చూడాలి. నేను ఇక్కడ రాయబడిన సంగతులలోనికి వెళ్ళటం లేదు, కానీ ఒక సత్యాన్ని నేను జ్ఞాపకం చేయాలని చూస్తూ ఉన్నాను. ఇక్కడ గాబ్రియేలు దూత దానియేలు వద్దకు పంపబడుతూ ఉన్నాడు. చూడండి 8వ అధ్యాయం. నేను మొదట దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గాబ్రియేలు అన్నాడు కదా, అంతకుముందు అధ్యాయంలో ఆయన కనిపిస్తాడు. 8వ అధ్యాయం 15వ వచనం నుండి నేను చదువుతాను. 8వ అధ్యాయం 15వ వచనం నుండి. దానియేలను నేను ఈ దర్శనం చూచి తిని దాని తెలుసుకొనదగిన వివేకం పొందవలెనని ఉండగా మనుష్యుని రూపం గల ఒకడు నా ఎదుట నిలిచెను. దానియేలు చాలా జ్ఞానం కలిగినటువంటి వాడు. దానియేలు గురించి దేవుడు చెప్పిన మాటలు వింటే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఇటువంటి మనుష్యుడు మనకు కనిపించాడు. దానియేలు ఇంత జ్ఞానం కలిగినటువంటి దానియేలు తన కలిగినటువంటి దర్శనమును దాని గురించి తెలుసుకునదగిన వివేకము పొందవలనని ఉండగా మనకు ఆసక్తి ఉండాలి. దేవుడు తన వాక్యంలో ఏమి తెలియచేస్తూ ఉన్నాడు అని మనం దానిని మనం పరిశీలన చేయడానికి మనసు నిలుపుకోవాల్సి ఉంటూ ఉన్నది. ఇప్పుడు దానియేలు దాని
పొందవలనని ఉండగా మనుష్యుని రూపం గల ఒకడు నా ఎదుట నిలిచెను. అంతటా ఊలయి నదీ తీరముల మధ్య నిలిచి పలుకుచున్న ఒక మనుష్యుని స్వరము వింటిని. అది గాబ్రియేలు, ఈ దర్శన భావమును ఇతనికి తెలియచేయమని చెప్పాను. ఒక మనుష్యుడు మాట్లాడినట్లుగా దేవదూతకు అతను ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు. ఆ యొక్క ఆజ్ఞ ఏంటంటే, గాబ్రియేలు, ఈ దర్శన భావం ఇతనికి తెలియచేయమని చెప్పాను. అప్పుడు అతడు నేను నిలుచున్న చోటునకు వచ్చాను. అతడు రాగానే నేను మహాభయం ఉంది, సాష్టాంగపడి తిని, అతడు నరపుత్రుడా, ఈ దర్శనం అంత్యకాలమును గురించి గూర్చినదని తెలుసుకొనుము. అతడు నాతో మాట్లాడుచుండగా నేను గాఢ నిద్ర పట్టిన వాడనై నేలను సాష్టాంగపడి తిని గనుక అతడు నన్ను పట్టుకొని లేవనెత్తి నిలబెట్టాను. చూడండి, ఈ యొక్క గాబ్రియేలు దూత వచ్చినప్పుడు దానియేలు పరిస్థితి చూడండి. మహాభయమునుంది, సాష్టాంగ పడినాడు. అంటే దేవదూతల యొక్క మహిమ మనం చూడలేమేమో. యోహాను కూడా తనతో చెప్తూ ఉన్నటువంటి దేవదూత కాళ్ళు పట్టుకున్నాడు, నమస్కారం చేసినాడు. అప్పుడు ఆయన అన్నాడు, అరే నన్ను కాదు, దేవుని గణపరచు, నేను ఇలాంటి వాడిని క్రీస్తు సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాను అని అన్నాడు. సరే, రెండోసారి మళ్ళీ అది చెప్పిన తర్వాత కూడా యోహాను మళ్ళీ రెండోసారి ఆ దూత ఎదుట సాగిలపడినాడు. అంటే దేవదూతలు కానీ వచ్చి పలుకుతే ఎట్లా ఉంటుందంటే రియల్గా అది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. పాత నిబంధన కాలంలో సినాయి పర్వతం మీదకి దేవుని యొక్క మహిమ దిగి వచ్చినప్పుడు అప్పుడు ఉరుములు, శబ్దములు, పొగ, ధూమము, ఆ ఘడాంధకారము చూసి ప్రజలు గడగడలాడిపోయినారు. సో ఆ దేవదూత చెప్పిన తర్వాత మాట్లాడిపోయిన తర్వాత 27వ అధ్యాయం 27వ వచనం, దానియేలు 8వ అధ్యాయం 27వ వచనం. ఈ దర్శనం కలుగగా దానియేలను నేను మూర్ఛిల్లి కొన్నాళ్ళు వ్యాధిగ్రస్తుడనై ఉంటిని. అంటే మూర్ఛిల్లిపోయినాడు, ఎంతో వ్యాధిగ్రస్తుడైపోయినాడు. అంటే దేవదూత, ఎందుకంటే ఆ దేవదూత చాలా అతి ప్రకాశమానమైనటువంటి దేవదూత. ఆ దూత పంపబడినప్పుడు పరిస్థితి ఇట్లా అయిందనమాట. ఇంకొక వచనం చూడండి, 10వ అధ్యాయం 8వ వచనం, లేకపోతే 7వ వచనం, 5వ వచనం నుండి నేను చదువుతాను. మొదటి నెల 4వ వచనం, మొదటి నెల 24వ తేదీ నేను హిద్దేకలను గొప్ప నదీ తీరమున ఉంటిని. నేను కన్నులెత్తి చూడగా నారబట్టలు ధరించుకొని ఉన్న ఒకడు కనబడెను. అతడు నడుమున మేలిమి బంగారు నడికట్టు కట్టుకుని ఉండెను. అతని శరీరము రక్తవర్ణపు రాతి వంటిది, అతని ముఖము మెరుపు వలె ఉండెను. అతని కన్నులు జ్వాలామయమైన దీపములను, అతని భుజములు పాదములను తలతలలాడు ఇత్తడిని పోలి ఉండెను. అతని మాటల ధ్వని నరసమూహపు కంఠ ధ్వని వలె ఉండెను. దానియేలును నాకు ఈ దర్శనం కలుగగా నాతో కూడా ఉన్న మనుష్యులు దాన్ని చూడలేదు కానీ మిగుల భయక్రాంతులై దాగుకొనవలని పారిపోయి, నేను ఒంటరిన ఈ గొప్ప దర్శనమును చూచినందున నాలో బలమేమీ లేకపోయాను. నా సొగసు వికారమాయను, బలము నా యందు నిలవలేదు. నేను అతని మాటలు వింటిని. అతని మాటలు విని నేను నేలను సాష్టాంగపడి గాఢ నిద్ర పొందిన వాడనై తిని. అప్పుడు ఒకడు చేతితో నన్ను ముట్టి నా మోకాళ్ళను అరచేతులను నెలమోపి నన్ను నిలవబెట్టి, దానియేలు, నీవు బహు ప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడి తిని, నీవు లేచి నిలబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకొనమని అనెను. అతడి మాటలు నాతో చెప్పగా నేను వణుకుచు నిలబడి తిని. అన్నా ఇదేంది, ఇది గుడ్ ఫ్రైడే కదా, నువ్వేందో చెప్తున్నావు అని ఎవరికి అనుకోవద్దు. నేను ఆ పాయింట్కే వస్తాను. గుడ్ ఫ్రైడే రోజు సిలువ ధ్యానము, సిలువలో ఆయన కొట్టబడింది, దున్నబడింది,
రక్తం కార్చింది, అవమానం పొందినది, అది మన కనులకు ప్రత్యక్షపరచబడిన దృశ్యమే. గలతీలకు రాస్తూ పౌలు ఒక మాట అన్నాడు, సిలువ వేయబడిన వాడైనట్టుగా క్రీస్తు మీ కనుల ఎదుట ప్రదర్శింపబడెను కదా అన్నాడు. మళ్ళా నేను ప్రదర్శించాల్సిన అవసరం లేదు కదా, మళ్ళా క్రీస్తు ప్రభువును సిలువ మీద చూపాల్సిన అవసరం లేదు. మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడి, దానివల్లనే ప్రభునందు విశ్వాసం ఉంచినాం, దానివల్లనే దేవుని ప్రేమ అంటే మనం తెలిసింది, ప్రత్యక్షపరచబడింది, దానివల్లే ప్రభునందు విశ్వాసం ఉంచినాం, దానిని బట్టే ప్రభువును సేవిస్తున్నాం, ప్రభువును ప్రేమిస్తున్నాం, ప్రభువును ఆరాధిస్తూ ఉన్నాం. కాబట్టి నేను చెప్పే మాటలు కొంచెం మనసులో పెట్టాలని కోరుతా ఉన్నాను. ఇక్కడ ఈ దేవదూత కనబడినప్పుడు 9వ వచనం, నేను అతని మాటలు విని నేను నేలను సాష్టాంగపడి గాఢ నిద్ర నొందిన వాడనైతిని. ఈ దేవదూతలు మాట్లాడితే అట్లా ఉంటుంది అన్నమాట. దేవదూతల యొక్క వాళ్ళ యొక్క స్వరం అట్లా ఉంటుంది. కానీ దేవదూతలు ఏం చెప్తూ ఉన్నారు దానియేలుకు అని అంటే, కాలములను సమయములను గురించి చెప్తూ ఉన్నారు, అంత్యకాలమును గురించి చెప్తూ ఉన్నారు, ఏం జరగబోయేది చెప్తూ ఉన్నారు. సో ఈ దర్శన భావములను ఇంకా తెలుసుకోవాలని దానియేలు ఇంకా కోరుకుంటూ ఉన్నాడు, ఇంకా అడుగుతూ ఉన్నాడు. చూడండి 12వ అధ్యాయం 6వ వచనం, 12:6, ఆ ఇద్దరిలో ఒకడు నారబట్టలు వేసుకున్నవాడై నీటి ఏటి నీళ్లపైన ఆడుచున్న వాని చూచి ఈ ఆశ్చర్యము ఎప్పుడు సమాప్తమనని అడగగా, నారబెట్టలు వేసుకొని ఏటిపైన ఆడుచున్న ఆ మనుషుని మాటలు నేను వింటిని. 8వ వచనం, నేను వింటిని గాని గ్రహింపలేకపోతిని, నా ఏలినవాడా వీటికి అంతమేమని అడగగా. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే, ఇవన్నీ ఇద్దరు మనుషులు మాట్లాడుతుంటే దానియేలు ఇంటా ఉన్నాడు. దానియేలు అడుగుతూ ఉన్నాడు, ఓ ప్రభువా ఏలినవాడా అని చెప్పి వీటికి అంతం ఏమని అడుగగా, అతడు ఈ సంగతులు అంత్యకాలం వరకు మరుగుగా ఉండునట్లు ముద్రింపబడినవి గనుక దానియేలు నీవు ఊరకుండుమని చెప్పాను. సో దానియేలు ఇంకా చాలా ఆసక్తిగా ఏంటి సంగతులు, ఏం జరగబోతుంది, వీటి అంతం ఏమిటి, తర్వాత ఏం జరుగుతుంది అనుకుంటూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఈయన దానియేలుకి దేవదూత అంటూ ఉన్నాడు, ఇవి అంత్యకాలమునకు చెందినవి, నువ్వు ఊరకుండము అంటున్నాడు. ఈ సంగతులను, అందులో ఏంటటువంటి ఈ యొక్క ప్రవచనములలోని మర్మమును, ప్రవచనములలోని దాగి ఉన్నటువంటి దేవుని యొక్క జ్ఞానమును, అది మనకు దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. అది ఎట్లా బయలుపరుస్తూ ఉన్నాడు అనంటే, క్రీస్తు ప్రభు ద్వారా ఆయన బయలుపరుస్తూ ఉన్నాడు. యేసు క్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన దేవదూతల యొక్క స్వభావమును ధరించుకొని రాలేదు. అందుకని ఆయనను ఎవరైనా బై మిస్టేక్ ఆయనను తక్కువగా, లేకపోతే దేవదూతల కంటే తక్కువ వానిగా, ఆయన సిలువ వేయబడినందువలన ఆయన మహిమ లేని వాడిగా, ఆయన ఒక సాధారణమైనటువంటి వానిగా మనలో ఎవ్వరు కూడా భావించకూడదు అనేటువంటిది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ క్రీస్తు ప్రభు దేవదూతలకు పైగా ఆయన ఉన్నటువంటి ప్రభు. దేవదూతలు, దేవుడు చెప్పాడు, ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు దేవదూతలందరూ ఆయనకు నమస్కారం చేయవలనని ఆజ్ఞ ఇవ్వబడింది. అంటే దేవదూతల కంటే ఉన్నతమైనటువంటి ప్రభు, ఆయన దేవదూతలే సాష్టాంగపడి ఆరాధించేటువంటి ఆరాధనకు పాత్రుడైనటువంటి ప్రభు, ఆయన మహిమ దేవదూతల మహిమకు మించినదిగా ఉండినప్పుడు, ఆ క్రీస్తు ప్రభు సిలువ వేయబడిన కారణం చేత, ఆయన మన వంటి స్వభావం ధరించిన కారణం చేత, ఈ దినమున మనుష్యులు దేవదూతలకు ఇచ్చినటువంటి ఆ విలువను కూడా క్రీస్తు ప్రభువునకు వారు ఇవ్వటం లేదు.
హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. ఎట్లనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున. దేవదూతలు చెప్తూ ఉన్నారు, ఇదిగో పార్సీకుల అధిపతి వస్తాడు, తర్వాత గ్రీకీయుల అధిపతి వస్తాడు, తర్వాత ఇదిగో ఒక కొమ్ము లేస్తుంది, ఆ కొమ్ము ఇరగ్గొట్టబడుతుంది, 4 కొమ్ములు ఆ స్థానంలో వస్తాయి. గ్రీకుల ఎన్నో సంగతులను దేవదూతలు పలికినారు. ధర్మశాస్త్రమును దేవదూతలు పలికినారు. మరి మోషే దేవదూతల వచనములను వ్రాస్తూ ఉంటూ ఉన్నాడు. అది అపోస్తల కార్యంలో ఆ మాట ఉంటుంది. ఎవరైనా ఒకరు చదవండి. 7వ అధ్యాయం 53వ వచనం. అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 53వ వచనం. అమ్మా, దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రము మీరు పొందిరి కానీ దానిని గైకొనలేదు. అంటే దేవదూతల ద్వారా పొందినటువంటి ధర్మశాస్త్రం, ఆ పొదలో కనబడినటువంటి దేవుడు అతనికి కనబడేటని వ్రాయబడింది. కానీ వీరు రాస్తూ ఉన్నారు, పొదలో కనబడిన దేవదూత అంటూ ఉన్నారు. ఎందుకంటే మహిమ కలిగినటువంటి దేవదూతలు, అతి ప్రకాశమానములైనటువంటి దేవదూతల ద్వారా పలుకబడినటువంటి వర్తమానములు అవి స్థిరపరచబడినందున ఇప్పుడు క్రీస్తు ప్రభు ద్వారా మాట్లాడినటువంటి వాక్యము. అందుకని చివరిలో ఈ అంత్య దినములలో దేవుడు తన కుమారుని ద్వారా ఆయన మనతో మాట్లాడుతూ ఉంటూ ఉన్నాడు. దేవుని వాక్యం చదువుతూ ఉన్నప్పుడు దేవుడు తన ఆత్మ ద్వారా బయలుపరిచేటువంటి సంగతులు, అది క్రీస్తు యొక్క ఆత్మ ద్వారా అవి మనకు ప్రత్యక్షపరచబడుతూ ఉంటూ ఉన్నాయి. ఇవి మనుషులకు అగోచరములుగా ఉండినాయి. పౌలు 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయంలో ఆయన రాస్తూ ఇవి అగోచరములుగా ఉన్నాయి. మనకైతే దేవుడు తన ఆత్మ ద్వారా వాటిని బయలుపరుస్తూ ఉంటూ ఉన్నాడు. అంటే క్రీస్తు ఆత్మ ఏదైతే తెలియచేస్తూ ఉంటూ ఉన్నాడో ఆ సంగతులను గూర్చి మనము ధ్యానిస్తూ ఉన్నాం, వాటిని చదువుతూ ఉన్నాం, వాటిని గూర్చి ఆలోచిస్తూ ఉన్నాం, వాటిని బట్టి దేవుని ఆరాధిస్తూ ఉన్నాం, వాటిని బట్టి మనము సంగతులను వివేచించగలుగుతూ ఉంటూ ఉన్నాం. ప్రకృతి సంబంధమైనవిగా మనం భావించడం లేదు. ఆత్మ సంగతులను ఆత్మ ద్వారా మనం వివేచించగలుగుతూ ఉంటూ ఉన్నాం. కారణం ఏమిటంటే క్రీస్తు ప్రభు వాటిని మనకు బయలుపరిచి ఉంటూ ఉన్నాడు. యేసు ప్రభు శిష్యులతో ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ శిష్యులు ఆశ్చర్యపోతున్నారు, ప్రభువా మాకు మాత్రమే వీటిని నీవు చెప్పడానికి కారణం ఏంటి అంటే ఆయన చెప్తున్నాడు, పరలోక మర్మములు ప్రవక్తలు చూడగోరినారు, వారు వినగోరినారు, అయితే వారికి ఆ భాగ్యం ఇవ్వబడలేదు, కానీ మీకైతే పరలోక మర్మములు బయలుపరచబడుతూ ఉంటూ ఉన్నాయి. అప్పుడు క్రీస్తు ప్రభు చాలా సంతోషించి హృదయంలో చాలా సంతోషపడి తండ్రితో ఇట్లా చెప్తున్నాడు, తండ్రి, ఘనులకు గొప్పవారికి జ్ఞానులకు మరుగు చేయబడిన ఈ సంగతులు పసి బాలురైనటువంటి వీరికి నీవు బయలుపరిచి ఉన్నావని నేను నిన్ను స్తుతించుచూ ఉన్నాను. అవును తండ్రి, ఇలాగు చేయుట నీ దృష్టికి అనుకూలమై. దిస్ ఈజ్ ద ట్రూత్ కన్సర్నింగ్ యూ అండ్ us. మనల్ని గురించి చెప్పబడిన అతి ప్రాముఖ్యమైనటువంటి వచనములలో ఇది ఒకటి. ఇది బయలుపరచుటకు పరలోకపు తండ్రికి ఇష్టమైంది. ఈ సంగతులు నీకు తెలియజేయడానికి, ఈ వాక్యమును చదువుకోవడానికి, ఆ వాక్యము పరిశుద్ధాత్మ ద్వారా నీకు బయలుపరచడానికి, దాంట్లో ఉన్నటువంటి మరి అభిష్టం ఎవరిది అంటే అది దేవునిది, దేవాది దేవునిది, పరలోకమందున్నటువంటి దేవునిది, మర్మములను బయలుపరచే శక్తి కలిగిన దేవునిది. మనుషులను ఆయన ఏర్పరచుకొని ఎన్నుకొని ప్రత్యేకపరచుకొని ఆయన తన కొరకు ప్రతిష్ఠించుకునేటువంటి ఆ దేవుని యొక్క అభీష్టమై ఉంటూ ఉన్నాయి. అందుకని ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే 2వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం, 2వ అధ్యాయం 16వ వచనం, ఏలయనగా
హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం అందరం చదుదాం. ఏలయనగా ఆయన ఎంత మాత్రము దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకుని ఉన్నాడు. చాలాసార్లు మనము దేవుని వాక్యమును, ప్రభువును నిర్లక్ష్యం చేయడానికి కారణం ఇది అనమాట. ఆయన సామాన్యమైనటువంటి ఒక మనుషుని దాసుని వలె ఆయన ఈ లోకానికి వచ్చి ఉంటూ ఉన్నాడు. అయితే మనము పొరబడం ఆయన సామాన్యమైనటువంటి మనవలే ఉన్నటువంటి వ్యక్తిగా ఆయనను చూడం. ఆయన సిలువ వేయబడిన వాడైనట్లుగా మన కనులకు ప్రత్యక్షపరచబడిన ఇప్పుడు మనం ఆ రీతిగా చూడడం లేదు. ఆయన బలహీనుడిగా, ఆయన అబ్రహాం యొక్క సంతాన స్వభావమును ధరించుకొనిన రిక్తునిగా, ఆయన ఒక దాసుని రూపం ధరించుకున్నప్పటికీ, ఆయన తాను రిక్తునిగా చేసుకున్నప్పటికీ, ఆయన మరి బలహీనుడిగా తను కనబడినప్పటికీ, ఆయన మరణమంతగా ఆయన తాను తగ్గించుకున్నప్పటికీ మనము ఆయనను ఇప్పుడు ఆ రీతిగా మనం చూడడం లేదు. అందుకని ఇక్కడ ఒక మాట రాస్తూ ఉన్నాడు. 9వ వచనం, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమ ప్రభావములతో కిరీటం ధరించిన వానిగా ఆయనను చూచుచూ ఉన్నాము. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎ బిలీవర్. ఒక విశ్వాసి యొక్క ప్రాముఖ్యమైన సంగతి ఏమిటంటే, నీవు క్రీస్తుని ఎలాగ చూస్తూ ఉంటూ ఉన్నావు. మహిమ ప్రభావములతో కిరీటం ధరించిన వానిగాను, పరలోకంలో మహామహిమతో తండ్రి యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నవానిగాను, ఒక దినమున ప్రభావముతో దేవదూతలతో సింహాసనాసీనుడై ప్రత్యక్షమవబోతున్న ప్రభువుగా ఆయనను నీవు చూచుచూ ఉన్నావా? అది ప్రాముఖ్యమైనటువంటి సంగతి. కాబట్టి ఇక్కడ దేవదూతల కంటే కొంచెం తక్కువ వానిగా చేయబడినటువంటి నరరూపం కలిగిన వానిగా, నారబట్టలు ధరించిన ఒక వ్యక్తిగా ఆయన ఉన్నప్పటికీ అతి ప్రకాశమానముల కంటే, దేవదూతల కంటే పైగా హెచ్చింపబడినటువంటి ప్రభువుగా మనం ఆయనను చూడవలసి ఉంటున్నాం. దేవదూతలు చాలా పని చేసినారు. దేవుని కొరకు వర్తమానములను తీసుకొని వచ్చారు. మరి యేసుక్రీస్తు ప్రభు ఆయన శోధింపబడిన తర్వాత దేవదూతలు ఆయనకు ప్రత్యక్షమై ఆయనను బలపరిచినారు. ఆయన ప్రార్థన చేయించి ఉండగా ఆయన చెమట రక్త బిందువులలో వచ్చినప్పుడు దేవదూతలు ఆయనను బలపరిచినారు. అంటే ఆ రీతిగా క్రీస్తు ప్రభు మన కొరకై ఆయన తాను ఆ యొక్క స్థానంలోనికి దిగి వచ్చినాడు. కానీ ఇప్పుడు క్రీస్తు ప్రభు ఆయన మన ఎడల 2 కార్యాలు ఆయన చేస్తూ ఉన్నాడు. ఆయన ఒక్కటి ఏం చేస్తూ ఉన్నాడు అని అంటే 4వ వచనం, 2వ అధ్యాయం 4వ వచనం, అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై. ఆ రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమవుతూ ఉంటున్నాడు. ఒక వ్యక్తి జీవితంలో క్రీస్తు ప్రభు చేసేటువంటి ఒక కార్యం ఏమిటంటే, ఆయన వారికి బోధించి వారిని తన మందలోనికి వారిని తీసుకుని వస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 16వ వచనం. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలెను. ఇప్పుడు దేవదూతలు పంపబడినప్పుడు వారు వర్తమానములను తీసుకుని వచ్చారు. క్రీస్తు ప్రభు పంపబడినప్పుడు ఆయన మన నిమిత్తము ఆయన పాపమునకు ఆయన ప్రాయశ్చిత్తాన్ని ఆయన చేసిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడంటే, ఆయన చెప్తున్నాడు వాటిని తోడుకుని రావాలి అంటూ ఉన్నాడు. నాకు కొన్ని గొర్రెలున్నాయి, నా సొంత గొర్రెలు అంటూ ఉన్నాడు. మై ఓన్ షీప్ అంటూ ఉన్నాడు. ఆ గొర్రెలను నేనేం చేయాలంటే తోడుకుని రావాలి. వేరే గొర్రెలు నాకున్నాయి, వాటిని తోడుకుని రావాలి. దీని గురించి
నశించిన దాన్ని వెతికి రక్షించుటకు, పాపులను రక్షించుటకు యేసు ప్రభు లోకానికి వచ్చాడు. ఈ మాటలనే ఉంటూ ఉన్నాయి. అంటే ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే ఒక వ్యక్తిని ఇర్మియాకు చెప్తున్నాడు, ఒక్కొక్కనిగా నేను తోడుకొని వస్తాను అని చెప్తూ ఉన్నాడు. ఆయన ఒక్కొక్కనిగా మనలను ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన తను కనుపరుచుకొని ఆయన మనలను తోడుకొని ఉంటూ ఉన్నాడు. అప్పుడు మందలోనికి ఆయన వాటిని తోడుకొని వచ్చిన తర్వాత మరి దేవుడు తన ప్రజలను గురించి ఎహెజ్కేలు గ్రంథంలో 34వ అధ్యాయంలో గొర్రెల కాపరిని గురించి చెప్పిన ఉపమానంను ఇక్కడ యేసు ప్రభు యోహాను సువార్త 10వ అధ్యాయంలో చెప్తూ ఉన్నాడు. నేను వాటిని మేపి పరుండ చేసేదను, అవి నిర్భయముగా నివసించును. ఇప్పుడు క్రీస్తు ప్రభు తన గొర్రెలను, తన సొంత వాటిని ఆయన వెదకి కనుగొని వాటిని తోడుకుని వచ్చి ఆయన వాటిని మేపి పరుండ చేస్తూ ఉన్నాడు. అవి నిర్భయంగా నివసించడు. దిస్ ఈజ్ ద స్పిరిచువల్ స్టేట్ ఆఫ్ ఎ బిలీవర్. శరీరీతిగా ఎటువంటి పరిస్థితులన్నా ఉండొచ్చు, ఆత్మ సంబంధంగా ఒక విశ్వాసి యొక్క ఆత్మీయమైనటువంటి స్థితి ఏమిటి అంటే నీవు ఎప్పుడు నీరు కట్టిన తోట వలెను, ఉబుకుచుండు నీటి ఊట వలెను ఉండేదావు. దిస్ ఈస్ ద స్పిరిచువల్ స్టేట్ ఆఫ్ ఎ బిలీవర్. ఒక క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితం ఏమిటంటే నేను వాటిని మేపి పరుండ చేసేదను, అవి నిర్భయముగా నివసించును. భౌతికంగా ఎన్ని స్థితిలో ఏ స్థితిలో అయినా మనం ఉండవచ్చు, కానీ క్రీస్తు ప్రభు మనలను ఏర్పరచుకున్నప్పుడు, ఆయన మనల్ని తోడుకొని వచ్చినప్పుడు, తన ఇంటిలో తన మందలోనికి తీసుకొని వచ్చినప్పుడు, నా సొంత గొర్రెలు అని ఆయన చెప్పినప్పుడు, నా పిల్లలు, నా ప్రజలు అని ఆయన చెప్పినప్పుడు అది చాలా భావంతో అర్థంతో కూడినటువంటి మాట. కాబట్టి అది ఇక్కడ యేసు ప్రభు చేసినటువంటి ఒక కార్యం. రెండవ కార్యం ఏమిటంటే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం అందరం కలిసి చదువుదామా? ఎవని నిమిత్తం సమస్తము ఉన్నవో, ఎవని వలన సమస్తం కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచూ ఉండగా. చూడండి ఏం చేస్తున్నాడు యేసు ప్రభు? అనేకులైన కుమారులను, కుమార్తెలను, అంటే కుమారులని వ్రాయబడిందంటే కుమారులను గురించి కాదు, ఇక్కడ వాక్యం ఇది కాబట్టి ఆయన చెప్తూ ఉన్నాడు అనేకులైన పిల్లలను, అనేకులైన కుమారులను ఆయన ఎక్కడికి తీసుకొని వస్తున్నాడు? మహిమకు తెచ్చుచూ ఉంటూ ఉన్నాడు. ఆయన మనల్ని తోడుకొని ఆయన వస్తూ ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఇది మనకు కలిగినటువంటి గొప్ప భాగ్యం. క్రీస్తు ప్రభువును కలిగిన వారిగా, సజీవుడైనటువంటి మహిమా ప్రభావములతో కిరీటం ధరించిన ప్రభువును మనం కలిగిన వారిగా ఉంటూ ఉన్నాం. ఆయన ఒక దినమున ఈ భూమి మీద నిలుస్తాడు, సకల రాజ్యములు ఆయన అవుతాయి. ఆ ప్రభు మరి మహిమా ప్రభావములతో ఆయన భూమి మీద ఆయన రాజ్యము చేయనంటూ ఉన్నాడు. వీటి గురించి దర్శనముల ద్వారా దానియేలు చూసినాడు. అందుకని పరలోక రాజ్యం, నిత్య జీవం, క్రీస్తు, ఈ మాటలన్నీ, పునరుత్థానం, ఇవన్నీ ఎట్లా తెలిసినాయి యూదుల కంటే ఒక్క దానియేలు పుస్తకం ద్వారా తెలుస్తున్నాయి. అందుకని యేసు ప్రభు ఆ దానియేలు పుస్తకంలో నుండి ఒక మాట చెప్పినాడు. ఏమని చెప్పినంటే ఆ యొక్క హేయమైన వస్తువు పరిశుద్ధ స్థలంలో నిలుచుట మీరు చూచినప్పుడు అని దానియేలు చెప్పినటువంటి మాటను ప్రభువు ఆ ప్రజలకు గుర్తు చేస్తూ ఉంటూ ఉన్నాడు. ప్రియులరా, ఏ దినమున దానియేలుకు ఆ దేవదూత చెప్పాడు, ఊరకుండము, ఇవి అంత్య కాలమునకు చెందినవి అన్నాడు. ఆ సంగతులు ఏవైతే ముద్రింపబడినవో, ఏవైతే దాచిపెట్టబడినవో, ఏవైతే మరుగు చేయబడినవో ఆ సంగతులను గురించి ఇప్పుడు మనము చదువుకుంటూ ఉన్నాం, ధ్యానిస్తూ ఉన్నాం, వాటిని గురించి మనం పాడుతూ ఉన్నాం, వాటిని గురించి మనము సంతోషించి ఆనందిస్తూ ఉంటూ ఉన్నాం. కాబట్టి ఎవరికి కూడా దేవుని వాక్యమును కానీ ప్రభువును కానీ మరి వారికి కలిగిన రక్షణను కానీ నిర్లక్ష్యం చేయకుండా, అలక్ష్యం చేయకుండా చూసుకోవాలి. అందుకని మోషే ఇశ్రాయేలు గురించి రాస్తూ ఆయన ఏం చేయంటే వారి యొక్క
వారి యొక్క రక్షణ శైలమును వారు ఏం చేసినారని తృణీకరించినారు. రాక్ ఆఫ్ దేర్ సాల్వేషన్ వాళ్ళు ఏం చేసినట్టే దే హ్యావ్ లైట్లీ ఎస్టీమ్డ్ అంటున్నాడు. అంటే నిర్లక్ష్యం చేసినారు, తక్కువగా ఎంచినారు. ఆ భాగ్యం ఎంత గొప్పదో, ఆ ప్రభు ఎంత గొప్పవాడో, వారికి కలిగినటువంటి స్థానము దేవునిలో ఎంతటిదో వారు దానిని సరిగా అంచనా వేసుకోలేకపోయారు. దాన్ని ఏమంటారంటే లైట్లీ ఎస్టీమ్డ్ అంటారు. ఏదైనా మన దేవుని పిల్లలకు అటువంటిది ఉండకూడదు. వారికి కలిగిన రక్షణ యొక్క భాగ్యం ఎంతటిదో, వారి దేవునిలో వారికి కలిగినటువంటి స్థానం ఎలాంటిదో, వారు పొందిన పిలుపు యొక్క భాగ్యం ఎలాంటిదో, వారు పొందబోయేటువంటి మహిమ ఎలాంటిదో సరి అయినటువంటి అంచనా వేసుకొని మనం ప్రభువును సేవించవలసి ఉంటూ ఉన్నది. ఈ కొన్ని మాటలు మన హృదయంలో దాచుకుందాము. ప్రభు వీటిని దీవించునుగా. ఆమేన్.